స్టార్టప్ బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు బిఎల్ఐ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో హైజెనిక్ రిపోర్టు అంటే ఏంటి, అది ఎవరు తీసుకోవాలి, మనం దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు దాని పూర్తి వివరాలు మనం ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. మనం ఆల్రెడీ న్యూస్లో చూస్తున్నామండి. సో ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి రైడ్స్ అనేవి జరుగుతున్నాయండి. సో రెస్టారెంట్ల పైన, హోటళ్ళ పైన, క్లౌడ్ కిచెన్ల పైన. సో అందరూ గమనించాలి, హైజెనిక్ రిపోర్ట్ అని అందరూ తీసుకోవాలి. సో హైజెనిక్ రిపోర్ట్ తీసుకుంటే మనం సేఫ్ సైడ్లో ఉంటాం, మన బిజినెస్ కూడా సేఫ్ సైడే ఉంటుంది. హైజెనిక్ రిపోర్ట్ వచ్చేసి మనము ఎఫ్ఎస్ఐ నామ్స్ ప్రకారము ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి అథరైజేషన్ ఎవరైతే ల్యాబ్స్ ఉంటాయో ఆ ల్యాబ్స్ నుంచి మనము హైజెనిక్ రిపోర్ట్ అనేది థర్డ్ పార్టీ వెరిఫికేషన్ జరిగిన తర్వాత మనకి హైజెనిక్ రిపోర్ట్ అనేది ఎఫ్ఎస్ఐ డిపార్ట్మెంట్ నుంచి మనకు రావడం జరుగుతుందండి. ఈ హైజెనిక్ రిపోర్ట్ వచ్చేసి మనం రెస్టారెంట్స్ రన్ చేసేవాళ్ళు, క్లౌడ్ కిచెన్ రన్ చేసేవారు, ఫుడ్ కోర్స్ రన్ చేసేవారు, బేకరీ బిజినెస్ రన్ చేసేవారు, ఇలా ఫుడ్ బిజినెస్ రన్ చేసేవారు ఎవరైనా కానీ హైజెనిక్ రిపోర్ట్ అనేది తీసుకోవచ్చు. మనం ఆన్లైన్లో హైజెనిక్ రిపోర్ట్ అప్లై చేసిన తర్వాత థర్డ్ పార్టీ ల్యాబ్ నుంచి మనకి ఇన్స్పెక్షన్ జరుగుతుందండి. ఈ చెకింగ్లో భాగంగా మనకి కిచెన్ సంబంధించిన సామాగ్రి ఎక్కడైతే మనం ఉపయోగిస్తున్నామో అది క్లీన్నెస్ ఉందా, నెక్స్ట్ వచ్చేసి మన కిచెన్ కానీ అది నీట్గా మనము ఉపయోగించుకుంటున్నామా, పాత్రలు సరిగ్గా నీట్గా దాన్ని మనం క్లీనప్ వాష్ చేస్తున్నామా, ఒకవేళ మన ఫుడ్ ప్రొడక్ట్స్ మనం ప్రిపేర్ చేయాలనుకుంటే కంపల్సరీ మనకి వాటర్ అనేది ఉపయోగిస్తుంటాం. సో దానికి సంబంధించిన వాటర్ రిపోర్ట్ ఉందా, మరియు ఒకవేళ మనము కొన్ని ప్రొడక్ట్స్ వచ్చేసి కంపల్సరీ ఉష్ణోగ్రత అనేది మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కొన్ని ప్రొడక్ట్స్ అనేది కొంచెం తొందరగా పాడైతూ ఉంటాయి. హైజెనిక్గా ఉంచడానికి కోసం దాన్ని స్టోరేజ్ చేస్తున్నామా, సో దానికి సరైన సెల్సియస్లో మనం దాన్ని ఉంచుతున్నామా, ఈ చెకింగ్లో భాగంగా. మరియు పెస్ట్ కంట్రోల్ అనేది ఆ క్లౌడ్ కిచెన్లో పెస్ట్ కంట్రోల్ అనేది చేయడం జరిగిందా, సో కీటకాల నుంచి కానీ, సో మనకి పెస్టిసైడ్ రాకుండా, సో కిచెన్లోకి అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ మీదకి వాలకుండా సో ఈ పెస్టిసైడ్ చేపించారా, అది కూడా వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం వాడే ఫుడ్ ప్రిపరేషన్లో దానికి సంబంధించిన ఫుడ్ ప్రొడక్ట్స్ అంటే ఒక ప్రొడక్ట్ మనం ప్రిపేర్ చేయాలంటే ఎగ్జాంపుల్ బిర్యానీ కానీ, ఎగ్జాంపుల్ ఒక కేక్ కానీ, దాని ఇంగ్రీడియంట్స్ ఎక్స్పైరీ మనం వాడుతున్నామా, సో ఫ్రెష్ మనం వాడుతున్నామా, సో ఇది కూడా మనకి చెకప్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అట్మాస్ఫియర్ ఎలా ఉంది, హైజెనిక్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఎంప్లాయీస్ ఒకవేళ ఫుడ్ ప్రిపేర్ చేస్తే వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, సో హెల్త్ చెకప్ ఎలా ఉంది, సో దానికి సంబంధించిన రిపోర్ట్స్. నెక్స్ట్ హైజెనిక్గా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా, సో ఫుడ్ ప్రొడక్ట్స్ని వాషబుల్ చేస్తున్నారా, క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారా, ఆడిట్ రూపంలో భాగంగా అది కూడా చెక్ చేయడం జరుగుతుందండి. ఇదే కాకుండా వారు సరైన దుస్తులు అంటే నీట్గా డ్రెస్ అనేది మెయింటైన్ చేస్తున్నారా, సో దాని తగ్గట్టు ప్రికాషన్ తీసుకుంటున్నారా, సో ఇవన్నీ హైజెనిక్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు ప్రతి ఒక్కటి చెక్ చేసి మనకు హైజెనిక్ ఆడిట్ రిపోర్ట్ అనేది మన డిపార్ట్మెంట్ నుంచి ఎఫ్ఎస్ఐ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవ్ కావడం జరుగుతుంది. హైజెనిక్ ఆడిట్ రిపోర్ట్ మనకు సర్టిఫైడ్ ల్యాబ్ నుంచి వెరిఫికేషన్ అయిన తర్వాత ఆడిటర్ మనకి ఒక రిపోర్ట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎఫ్ఎస్ఐ సైట్లో. ఆ అప్లోడ్ చేసిన తర్వాత మనకి హైజెనిక్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆడిట్ రిపోర్ట్ తీసుకునే వాళ్ళు కంపల్సరీ ఎఫ్ఎస్ఐ డిపార్ట్మెంట్ నుంచి ఎఫ్ఎస్ఐ లైసెన్స్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా డ్రింకింగ్ వాటర్ అనేది మనము ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రిపరేషన్లో వాడుతుంటాం. సో కంపల్సరీ మనం దానికి వాటర్ రిపోర్ట్ కూడా చేయించుకోవాలి. సో ప్రిపరేషన్ ప్రొడక్ట్స్ తొందరగా ఎక్స్పైరీ కాకుండా ఉండాలనుకుని దానికి సంబంధించిన హైజెనిక్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలంటే ఆ ప్రొడక్ట్స్ కూడా మనము టెస్టింగ్ రిపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ హైజెనిక్ రిపోర్ట్లో ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత మనకి డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ కావడం జరుగుతుంది. సో మనకి వ్యాలిడ్ వచ్చేసి 1 year ఉంటుందండి. హైజెనిక్ రిపోర్ట్ వచ్చేసి మనం ఆల్ ఓవర్ తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు 4 స్టేట్లో మనం చేయడం జరుగుతుంది. సో మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ హైజెనిక్ రిపోర్టు మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చినప్పుడు కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్ మొత్తం మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో వచ్చేసి బెంగళూరులో ఉంది, ఏపీలో వచ్చేసి మనకు వైజాగ్లో ఉందండి, నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో చెన్నైలో ఉంది. చాలామంది మన వీడియోలు చూస్తున్నా కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియోలు అనేది తొందరగా చేస్తుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.